వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము కొబ్బరి పాలతో జున్ను చేసుకుందామండి. జున్ను తినాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కాకపోతే అనుకున్నప్పుడల్లా మనకు జున్ను పాలు దొరకవు. ఆ యొక్క సీజన్లో మాత్రం దొరుకుతుంటాయి. కొంతమందికి అయితే బాగానే దొరుకుతాయండి. ఈ సిటీలో ఉండే వాళ్ళకి మాత్రం చాలా కష్టం జున్ను పాలు దొరకడం. కాబట్టి మనం జున్ను పాలు దొరికినప్పుడు కొబ్బరి పాలతో జున్ను తయారు చేసుకొని తిందామండి. అది కూడా సేమ్ జున్ను లాగానే ఉంటుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి, ఎలాంటి మార్పు ఉండదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్. ఇప్పుడు జున్ను ఎలా తయారు చేద్దాం చూద్దామండి. ముందుగా నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నామండి. చిన్న కొబ్బరికాయలు అండి, ఇవి పెద్దవి కాదు. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. నేనైతే చిన్న 2 కొబ్బరికాయలు తీసుకొని ఈ విధంగా కొట్టేసి ఈ వెనకాల ఉన్నది కూడా బ్లాక్ కూడా మొత్తం తీసేసేయాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం తీసేసి ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, నీట్గా తీసేయాలి. బ్లాక్ అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఒక 2 చెంచాలు కార్న్ఫ్లవర్ తీసుకుందాము. అలాగే ఒక 1/2 కప్పు బెల్లం తీసుకుందామండి. 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఈ ముక్కలు అన్నిటిని కూడా మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ కొబ్బరి కొంచెం మిక్సీ పట్టిన తర్వాతే వాటర్ అండి. ఫస్టే వాటర్ వేస్తే మెత్తగా మెదగదు. చూడండి, ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా, వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా జాలీ గిన్నెలో వేసేసి మనం ఇలా పిండేసామంటే కొబ్బరి పాలన్నీ కూడా వచ్చేస్తాయండి మనకు. ఎక్కువ వాటర్ పోసి పలుచగా చేయొద్దండి, కొంచెం చిక్కగా తీసుకోండి. కొబ్బరి పాలు అనేటివి ఎంత చిక్కగా ఉంటే జున్ను అంత త్వరగా తయారవుతుందండి మనకు. ఇప్పుడు మనం ఈ కొబ్బరి పాలను స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలి, బాగా కాగాలి. ఈ పాలు కాగే లోపల మనం కార్న్ఫ్లవర్ ఒక 2 చెంచాల కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ పోసుకొని పలుచగా కలుపుకుందామండి. ఎందుకంటే డైరెక్ట్గా కార్న్ఫ్లవర్ వేసామంటే ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా వాటర్లో వేసుకొని చేసుకున్నామంటే మనకు ఉండలు కట్టకుండా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం పాలు మరుగుతున్నాయండి చూద్దాము. పాలు మరిగేటప్పుడు మనం చూడండి ఎలా ఉడుకుతున్నాయో. ఇలా ఉడికేటప్పుడు బెల్లం వేసేద్దామండి. బెల్లం 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను. చాలామంది చక్కెర వేసుకుంటారండి, కానీ చక్కెర కన్నా కూడా బెల్లం టేస్ట్ బాగుంటుంది. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. నేనైతే బెల్లంతో చేస్తున్నాను. చక్కెర ఇష్టమైన వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు అండి. ఏది వేసుకున్నా కానీ జున్ను మాత్రం సూపర్గా వస్తుంది. చక్కెర ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే 1/2 కప్పు బెల్లం మాత్రం వేసాను. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 1 కప్పు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చిన్న చెంచాతో 1/2 చెంచా ఇలాచి పౌడర్ వేస్తున్నానండి. స్వీట్ ఏది చేసుకున్నా కానీ మనం ఇలాచి పౌడర్ అనేది వేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇది కూడా బాగా కొంచెం మరిగిన తర్వాత పాలు చిక్కగా అవుతున్నాయి అనుకున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ అండి, ఇది కార్న్ఫ్లవర్ కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలండి. చూడండి, పాలు చిక్కగా అయినాయి కదా. ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ వేసేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లవర్ పోసేటప్పుడు కలుపుతూనే ఉండాలండి, కలపకుండా ఉంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి, ఈ విధంగా సన్న మంట మీద సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలండి. ఎంత మంచిగా మనం ఉడికించుకుంటే జున్ను అనేది అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో నెయ్యిని పూసేసుకొని, బౌల్ కానీ ప్లేట్ కానీ దేంట్లో అయినా సరే నెయ్యి పూసుకోవాలండి. నెయ్యిని అప్లై చేసేసి మనం పెట్టుకున్న కొబ్బరి పాల జున్నుని ఇందులో పోసేసేయాలండి. ఇది ఒక 2 అవర్స్ వరకు మనం దీన్ని ఏమి కదపకుండా అలాగే ఆరబెట్టుకోవాలి. బాగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత పైన ఒక ప్లేట్ బోర్లు ఇచ్చేసి ఇట్లా రివర్స్ చేసేసామంటే మనం ఒక్కసారి అలా తట్టేసేసి పైన గిన్నె తీసేసామంటే మనకు కొబ్బరి జున్ను అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. అస్సలు బౌల్కి అసలు అంటుకొనే లేదండి, నీట్గా వచ్చింది. ఎందుకంటే మనం కొంచెం నెయ్యిగా రాసుకున్నాం కాబట్టి నీట్గా వచ్చింది. మీకు డెకరేషన్ కోసం కావాలంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చండి. వద్దు అనుకుంటే అది తీసేసి కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను కొబ్బరి జున్ను కట్ చేసి చూపిస్తాను. అసలు ఎంత మంచిగా వచ్చిందంటే అసలు అంత బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఇంత స్మూత్గా చూడండి, ఫ్లఫీగా మంచిగా స్మూత్, ఇట్లా నోట్లో వేస్తే కరిగిపోతుందండి. టేస్ట్ కూడా అదిరిపోయింది, అసలు చాలా బాగుందండి. ఎప్పుడు మనం జున్ను తినాలనుకున్నా ఈ విధంగా చేసుకొని తినేసేయవచ్చు.
జున్ను పాలు దొరికినప్పుడు ఇట్లా కొబ్బరి పాలతో జున్ను చేసుకోండి. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.